ఒక అరణ్యంలో ఒక కాకి ఒక పిచ్చుక ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. కాకి పుల్లలతో ఒక బలమైన గూడు నిర్మించుకుంది చెట్టు మీద. పిచ్చుక అదే చెట్టు తొర్రలో గడ్డి పరకలతో గూడు కట్టుకుంది. కాకి ఇల్లు బలంగా ఉండేది. పిచ్చుక గూడు గాలి వస్తే ఎగిరిపోయేలా ఉండేది. ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. పిచ్చుక గూడు ఎగిరిపోయింది. పిచ్చుక వానకు తడిసి చలికి వణుకుతూ చాలా బాధపడసాగింది. అసలే అర్ధరాత్రి, పైగా చలికి ఏం చెయ్యాలో అర్థం కాక కాకి దగ్గర చేరింది. కాకి బావా, నా గూడు చెదిరిపోయింది. నిలబడడానికి నీడ లేకుండా పోయింది. గాలివాన, ఆ పైన అర్ధరాత్రి. ఎక్కడికి పోవాలో నాకు తోచడం లేదు. ఈ రాత్రికి కాస్త మీ ఇంట్లో చోటిస్తావా అని అడిగింది. అయ్యా పిచ్చుక బావా, నీకు ఎంతటి కష్టం వచ్చింది? నిన్ను తలుచుకుంటూనే నా మనసు నివ్వురపోతుంది. కానీ ఏం చెయ్యను, నా ఇంటి నిండా చుట్టాలున్నారు. ఒకే చోట సరిపోక తలుపులు ఆనుకొని నిలబడి ఉన్నాను. ఏం అనుకోకు అంది. పిచ్చుక మనసు చాలా మంచిది. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తుంది. ఎవరికైనా చేతనైన సహాయం చేసేది. కానీ చీమకు కూడా హాని తలబెట్టేది కాదు. పోనీలే కాకిబావా, అవకాశం లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఈ రాత్రికి నా తిప్పలేవో నేను పడతానులే అని వెళ్తుంటే ఒక సాధువు కనిపించాడు. అరే, అప్పుడే తెల్లారినట్టుందే. ఆ సాధువు లేచి స్నానానికి వెళ్తున్నాడు. ఆ సాధువుకు ఏడుస్తున్న పిచ్చుక దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. దేవుడు నిన్ను అల్పజీవిగా పుట్టించినాడు. నువ్వేమీ బాధపడకు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని 3 సార్లు జపిస్తే నీకు మేలు జరుగుతుంది అని చెప్పి పిచ్చుక చెవిలో ఒక మంత్రం చెప్పాడు. సూర్యోదయం కాగానే పిచ్చుక తూర్పు వైపుకు తిరిగి సూర్యభగవానునికి నమస్కరించి ఒక్కసారి మంత్రం జపించింది. అల్లంత దూరంలో దాని కంటికి కొంచెం బంగారం కనిపించింది. రెండోసారి మంత్రం జపించింది, మరింత బంగారం కనిపించింది. మూడోసారి మంత్రం జపించింది, బోలెడంత బంగారం కనిపించింది. పిచ్చుక సంతోషంతో ఎగురుకుంటూ దగ్గర ఉన్న గ్రామానికి వెళ్ళింది. బంగారం పనిచేసే కంసలిని బతిమిలాడి తన వెంట తెచ్చుకున్న ఆ బంగారాన్ని అతనికి చూపించింది. అయ్యా, ఈ బంగారంతో నాకు ఒక బలమైన గూడు తయారు చేసి ఇవ్వండి. అలా తయారు కాగానే మిగిలిన బంగారం మీరు తీసుకోండి అంది. కంసలి సంతోషించాడు. బంగారం తీసుకెళ్ళి చక్కని గూడు చేసి పిచ్చుకకు ఇచ్చాడు. పిచ్చుక ఆ గూడు చెట్టు కొమ్మన వేలాడదీసింది. కంసలికి కృతజ్ఞతలు చెప్పింది. దగదగా మెరుస్తున్న బంగారు గూడును పిచ్చుక హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంది. అందులో కాకికి పిచ్చుక గూడు చూడగానే అసూయ కలిగింది. దీనికి ఇంత మంచి గూడు ఎలా వచ్చింది అనుకుంటూ దాని దగ్గరికి చేరింది. పిచ్చుక బావా, నీకు బంగారు గూడు చాలా బాగుంది. ఇది ఎలా వచ్చింది అని అడిగింది. మాయా మర్మం తెలియని పిచ్చుక సాధువు చెప్పిన విషయం చెప్పింది. దుష్ట బుద్ధి గల కాకి ఎలాగైనా సరే ఆ మంత్రాన్ని సాధించాలని పిచ్చుకను బులిపించింది. సాధువు ఇచ్చిన మంత్రాన్ని తెలుసుకొని తిన్నగా తన గూటికి చేరుకొని ఒక్కసారి మంత్రాన్ని జపించింది. చిన్న మంట కనిపించింది. రెండోసారి మంత్రం జపించింది, మంట పెద్దదయింది. మూడోసారి మంత్రం జపించింది, ఇంకా పెద్దదై మంట వ్యాపిస్తూ ఉంది. దాని కర్రల గూడుతో సహా కాకి మాడిపోసాగింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు. మంచి మనుషులకు వాళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.